హయత్ నగర్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న మునగనూరులో బస్ తిరిగే మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో 4 సంవత్సరాల పాత ఇల్లు, 90 గజాల ఇల్లు కేవలం 46 లక్షలకే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఈ ఇల్లు గురించి ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటొచ్చేసి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 20 ఫీట్ వైడ్ రోడ్డు. ఇల్లు కూడా డిఫరెంట్ సైజెస్‌తో ఉంటుంది. అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుందనమాట. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 21 ఉంటుంది. మనకి వెస్ట్ వచ్చేసి వాయువ్యం పెరిగింది. అది కట్ చేసి కట్టడం జరిగింది. యాక్చువల్‌గా 100 గజాల ఇల్లు, 90 గజాలు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. మనకు సౌత్ సైడ్ వచ్చేసి మనకి 42 ఉంటుంది. నార్త్ వచ్చేసి మనకి 40 ఉంటుంది. అసలు లోపటికెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో 20 ఫీట్ వైడ్ రోడ్‌తో ఉంటుంది. 850 స్క్వేర్ ఫీట్. చిన్నగా ఉన్నా కానీ అందంగా మంచి ప్లానింగ్‌తో కట్టడం వల్ల 2 బీహెచ్‌కే రావడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్‌లోకి ఎంటర్ అయినాం. ఒక చిన్న కార్ ఈజీగా పడుతుంది. మనకిక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే పైకి రానికి మెట్లు, మెట్ల కింద మంచి వాష్ ఏరియా ఉంది. ఒక బాత్రూమ్ కూడా ఉందన్నమాట. సెట్ బ్యాక్స్ కూడా ఇటు పక్కన సెట్ బ్యాక్ వదిలారు, అటు పక్కన కూడా సెట్ బ్యాక్ వదిలారు. ఇక ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో, విజయవాడ హైవే వార్డెండిట్ స్కూల్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో, ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, అంటే 2 హైవేస్‌కి మధ్యలో మునగనూరు ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది. కొంగర్కలాన్, ఫాక్స్కాన్, తర్వాత కెయిన్స్ ఇలాంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి. మన ఇంటికి అతి దగ్గరలో అకాడమిక్ హైట్స్ ఉంటుంది ఇంజాపూర్లో. హయత్ నగర్లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అద్భుతమైన ప్రైమ్ లొకేషన్‌లో మంచి తక్కువ బడ్జెట్‌లో ఈ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. లోపట ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపటికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఉండడం జరిగింది. మెయిన్ డోర్‌కి ఆపోజిట్‌లో టీవీ పాయింట్ ఉంది. టీవీ పాయింట్‌కి ఇటు పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటు పక్కన మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. అటాచ్డ్ బాత్రూమ్‌తో ఉంటుంది. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. హాల్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు హాల్‌లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. 2 బెడ్రూమ్స్‌లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. మనకి కామన్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు అందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలతోని కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కిచెన్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేసింగ్‌లో ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్‌లో నుంచి. ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంది చూసుకోవచ్చు మీరు. మనకు మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇల్లైతే చాలా బాగుంది. పైన టెర్రస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు. మనకు ఫ్లోరింగ్ కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఇల్లైతే దగ్గరుండి వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఇంత అందంగా కట్టుకున్నారు. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. మీకు ప్రైస్ అయితే చెప్పాను. 46 లాక్స్ ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గరుండి మేమే ఇప్పిస్తాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నంబర్కి మాకు కాల్ చేయండి. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము కానీ ప్రతి ఒక్కటి మేమే దగ్గరుండి చూసుకుంటాము. డైరెక్ట్ ఓనర్ దగ్గర సిట్టింగ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.